హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే, లాంగ్ వీడియోలు పెట్టకైతే దాదాపుగా ఒక 15 రోజులు అట్లా అవుతుంది. వీడియో పెడదాము అని అనుకుంటాను, కాకపోతే వీడియో తీయడం అయితే లేదు. ఇక చేను పనులు మొదలైనవి, మళ్ళీ ఈ చిన్నోళ్ళు పట్టుకొని అంత వీడియో తీసుడు అయితే లేదు. చేనుకు పోతాన్నా అంటే మా పెరట్లనే గడ్డి తీయడానికి వెళ్తాన్నా, కానీ వీడియో ఎవరు తీస్తారు చెప్పురు, అట్లా తీసుడు అయితే లేదు. ఇప్పుడైతే ఇదైతే శనివారం రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీపం అయితే పెట్టేసిన. అయ్యో మీకు నచ్చింది. ఏం కావాలి మాట్లాడంగా మిన్ నచ్చింది, కొంచెం డిస్టర్బ్ చేసింది, అందుకే వీడియో అయితే ఆఫ్ చేసిన. ఇప్పుడు మన వీడియో ఏంటిది అని చెప్పే ముందే ఆగిపోయింది కదా. ఇప్పుడైతే శనివారం రోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పూజ అయితే చేసుకున్నా. ఇంకా ఇవాళ ఏంటిదంటే, ఇవాళ కూడా కొంచెం గడ్డి తీయడానికి వెళ్ళేది ఉన్నది. మరి వెళ్తేగిన వీడియో తీస్తా. ఇప్పటికీ 2-3 రోజులు అవుతుంది పోతాన్నా, కానీ వీడియో తీసుడు అయితే అవుతలేదు. మధ్యాహ్నం వర్షం వస్తుంది, మళ్ళీ సెల్లు పట్టుకపోతే వర్షం తడుతుందని అయితే సెల్లు పట్టుకపోలేదు. ఫ్రెండ్స్, ఇక మా తులసమ్మ వారిని అయితే చూడుర్రి, ఎంత మంచిగా ఎదిగిందో కదా. నాకైతే దీన్ని చూస్తే ఒక మనసుకు మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే నేను ఎంత ఏమంటారు బాధలో ఉన్నా, కొంచెం డిప్రెషన్లో ఉన్నా కూడా ఈ తల్లిని చూస్తే నాకు ఒక మనసు మంచిగా నిండుగా అనిపిస్తుంది. ఎంత పచ్చగా ఎంత పెద్దగా ఉందో కదా, చూడుర్రి. అంటే వీడియో అయితే తీస్తాను. ఇక ఇప్పుడైతే టైం అయితే 9 అవుతుంది. పూజ కంప్లీట్ అయిపోయింది. తులసి చెట్టు కూడా చూసిర్రు కదా, తులసి అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకున్నా. ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది. ఇక ఆషాఢంలో అమ్మవార్లకు పూజ చేయాలి అని అయితే ఒకరు చెప్పిర్రు. అంటే చాలా రోజులు అవుతుంది, ఒక వారం రోజులు అట్లా అవుతుంది దీపం అయితే ముట్టియాక. నాకే ఇంట్లో అంత మంచిగా అనిపించలేదు ఎందుకో. మరి ఒక దీపం అట్లా పెడితే అన్న కొంచెం మనసు అనేది కొంచెం పాజిటివ్ ఉంటుంది అని అయితే ఇవాళ అయితే నైటే అనుకొని, ఇవాళ అయితే శనివారం కదా, ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాం. మంచిగా తులసి చెట్టు చూసిర్రు కదా ఎంత పెద్దగా ఎదిగిందో. నాకు దాన్ని చూస్తే ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఏదైనా కూడా మనం పెట్టిన చెట్టు అయినా ఏదైనా అది మంచిగా ఎదుగుతా అంటే ఒక ఫీలింగ్, అది నేను చెప్పలేను. ఇక చూసిర్రు కదా మస్తున్నది. మేము ఇప్పుడు అటు చూసిర్రు కదా, మేము బయటనే పడుకుంటున్నాము ఎండాకాలం నుంచి. లేచిందంటే నేను కళ్ళు అంటే ఇట్లా ఎవరిని చూడకుండా ఫస్ట్ తులసమ్మ చెట్టునే చూస్తాం. అదొక నాకొక ఏమంటారు, ఇక చెప్పత్తలేదు, కానీ అదొక నాకు ఇక అలవాటు అయిపోయింది. చూడాలి, ఖచ్చితంగా తులసమ్మనే చూడాలి అని ఒక ఫిక్స్ అయితే అన్నట్టు. దాన్ని చూసిన తర్వాత కన్నిగాని ఫేస్ చూస్తా, ఎందుకంటే ఆడు నా పక్కకే ఉంటాడు కదా. అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని అట్లా చూస్తే. అంటే చెప్తారు కదా, తులసి చెట్టు ఇంట్లో ఉండాలి, ఈ చెట్టు ఎదగాలి, ఎదిగితే మంచిది అని మంచిగా అనిపించింది. ఇక ఇవాళ అయితే దానికి మంచిగా పూజ కూడా చేసేసిన, మంచిగా మొక్కిన. ఇక అంతా మంచిగా జరగాలి, మన సబ్స్క్రైబర్లకు కూడా మంచిగా జరగాలి అని మొక్కిన. ఇంకా ఇవాళ ఒక అనుకున్న విషయం ఏంటిది అంటే, ఇప్పుడు సవార్ల పండుగ నడుస్తుంది కదా. అమ్మ వాళ్ళకు సవార్ పండుగ ఉన్నది, మాకు లేదు. కానీ అమ్మ వాళ్ళకు ఉన్నది. అమ్మ వాళ్ళు అయితే నీసు అది ఏం తినరు, ఇక ఉన్నోళ్ళు తినరు కదా. ఇక నేను కూడా ఇక పెళ్ళి కాకముందు వెళ్ళేది అమ్మ వాళ్ళతోని, అట్లా మొక్కేది కదా. నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇక మా ఆయన కూడా వెళ్దాము అంటే మా ఆయన కూడా ఓకే చెప్పి అంటే తీసుకెళ్ళేటోడు. ఇక ఈసారి అసలు మిస్ అవుతుందో ఏందో అన్న కొంచెం ఒక భయం కలిగింది లోపల. కానీ మిస్ చేయొద్దు. మరి ఈరోజే చిన్న సరగతి అట, శనివారం రోజు. మరి వెళ్తే ఈరోజు వెళ్తాము, లేదంటే సోమవారం వెళ్తాము, చూడాలి. కానీ ఖచ్చితంగా వెళ్ళడం మాత్రం ఆగేది లేదు, ఆపేది లేదు.
అంటే ఏందో ఇక నాకు అది అట్లా అలవాటు అయిపోయింది. అమ్మ వాళ్ళకు పీర్ల పండుగ ఉన్నది కదా, ఫస్ట్ నుండి మొక్కడం అట్లా అలవాటు, వెళ్ళాలి అనేది ఒకటి. మళ్ళీ కన్నిగాడు కూడా ఉన్నాడు చిన్నపిల్లడు, ఈడు మరి ఇప్పుడైతే ఆయనకి 15 మంత్స్ నడుస్తుంది. కొంచెం ఎట్లా అంటే క్రాంకీగా అసలు నైట్లో నిద్రపోతలేడు, కొంచెం బాగా సతాయించుతున్నాడు, అస్సలు అన్నం తింటలేడు. అట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అసలు నిద్ర లేకుండా వాడిని చూసుడు. మరి అక్కడ తీసుకెళ్తే అన్న కొంచెం ఒక బొట్టో ఒక ఊదో ఏదో పెడితే ఏదన్నా ఇట్లా ఉన్నా కూడా పోతుంది దిష్టి అట్లా అని అనుకుంటున్నాము. మరి పోవాలి, చూద్దాము. అక్కడ పోయినప్పుడు కూడా వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో కనుక అసలు మీకు నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కన్నిగాడైతే వాడుకొని ఉన్నాడు, చూపెడతా. కన్నిగాడు వాడుకొని ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే చాయ్ పెట్టినాం, అన్నం వండిన, అంబలి రెడీ అవుతుంది. కూరకైతే ఏం లేవు, కూరగాయలు ఏం లేవు మా దగ్గర. అంగడైతే బుధవారం రోజు ఇక చూడాలి మరి బుధవారం దాకా కూరగాయలు లేకుండా ఉంటాయా, లేకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి కన్నపెళ్ళికి వెళ్తే మా కూరగాయలు వచ్చేస్తాయి, చూద్దాము. ఇంకా ఇప్పుడైతే మిన్నుని షాప్కి వెళ్ళి పంపిన, మా షాప్కు మిల్ మేకర్స్ అన్న పట్టుకొని రా కూర చేస్తా అని. మరి వెళ్ళింది, చూద్దాం. చెప్తినవారా పొడుతుంది అది, ఇలా కాపాడు. తీసుకుంటావారా? అయ్యో కోడి వాళ్ళ అమ్మ పొడవదా? హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే కన్నిగాడు కోడి పిల్లల్ని ఎట్లా పిసుకుతాండో చూసిర్రు కదా. ఇక అదంతా అయిపోయిన తర్వాత అయితే ఒక కొద్దిసేపు అయిన తర్వాత ఇక పత్తి కలుపు తీయడానికి అయితే గడ్డి తీయడానికి అయితే వచ్చినాము పెరట్లోకి. అయితే కన్నిగాన్ని ఇంటి పక్క వాళ్ళకు అయితే ఇచ్చి మా ఆయన నేనైతే కొద్దిసేపు అట్లా పని చేసినాము. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆమె మళ్ళీ తీసుకొచ్చి ఆగుతలేడు, ఉన్న కాడు ఉంటలేడు, ఊకే మీకే చూసుకుంటానే ఏడుస్తాడు అని తీసుకొచ్చింది. తీసుకొస్తే అస్సలు కూడా నా దగ్గర ఆగలేదు. ఏంటంటే బండలు పట్టుడు, మట్టి పట్టుకొని ఆడుడు అదే చేస్తూ ఉన్నాడు. ఇక నేనైతే ఆయన కొంచెం సేపు ఫీడింగ్ ఇచ్చేసి అయితే అక్కడ కూర్చున్నాం. అది ముళ్ళులు ఉన్నాయిరా అన్నా కూడా అసలు ఇంటలేడు అన్నట్టు. అంటే ఈ వీడియో కూడా తీయాలని తీయలేదు, ఏదో అట్లా సరదాగా తీసిన, అందుకే కొంచెం అంత క్లియర్గా కాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఇక అట్లా చిన్నపిల్లలతోనైతే చాలా కష్టమే అనిపిస్తుంది నాకు. షాన్వి మిన్ను చిన్న ఉన్నప్పుడు కూడా మాకు ఇదే బాధ, వాళ్ళని పట్టుకొని వెళ్ళేటోళ్ళము. ఇంకా ఇక ఇట్లా ఇప్పుడు అంటే ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఆమెకి ఇచ్చినాం. కానీ ఇక చేనులకు అయితే వెళ్తే మాత్రం పట్టుకొని ఒకరు చూసుకుంటూ ఉంటే ఒకరు పని చేయాల్సి వస్తుంది. ఇక పడుకున్నప్పుడు అయితే ఇద్దరం చేస్తాము, అట్లనే చూసుకుంటూ ఉండి వాని దగ్గర అంత మట్టుకే నేను పని చేసుకుంటూ ఉంటా. ఇక ఇదైతే వీడియో ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయుర్రి.